సో ఓకే. నెక్స్ట్ వైవక్క. మీ బ్రదరు ఆదిత్య మా కట్టప్ప. మీ కట్టప్ప. సో, ఆదిత్య ఒక్కడే తిరుగుతుండేవాడు పాపం. ఆయన లాంగ్వేజ్ ప్రాబ్లము లేకపోతే ఏజ్‌లో పెద్దవాడనో కొంత మింగిల్ కాలేక అట్టా ఉంటుండేవాడు. నాకు ఎవరైనా పాపం అలా ఒక్కళ్ళే ఉంటే బాధ అనిపించింది. నేనెళ్ళి ఆయనతో మాట్లాడాను. వాకింగ్ చేస్తున్నప్పుడు ఆయనతో తిరుగుతూ ఉండేవాడిని. సరదాగా జోకులేస్తుండేవాడిని. బాగా పగలబడి నవ్వేవాడు. అంతా అయింది. అలా నవ్వుతూనే కసక్కని నామినేషన్ ఏసాడు నా ఓకే. మీద. సర్లే నామినేషన్ ఏస్తే ఏమైంది? జనాల్లో నాకెంత బలం ఉందో తెలుస్తది. మంచిదే అనుకున్నాను. తర్వాత మళ్ళీ నాగార్జున గారు వచ్చినప్పుడు కత్తులతో పొడవమంటే అది కూడా నన్నే పొడిచాడు. హ్మ్. ఇదేమిట్రా బాబు ఇదేదో టార్గెట్ చేసినట్టు చేస్తున్నాను అనుకున్నాను. మూడోసారి ఏదో యానిమల్ బ్యాడ్జ్ వేయాలంటే ఆ దోమ బ్యాడ్జ్ కూడా నాకే ఏసాడు. ఏంటంటే నేను జోకులు చెప్పి విసిగిస్తున్నానట. ఓకే. సో, అరే ఇన్నాళ్ళు చెప్పినప్పుడు బానే ఉన్నావు కదరా! నవ్వావు కదా! అన్నీ ఇప్పుడు ఇట్లా అంటే లేదు సరదాగా వేశానంటే సరే అది కూడా నేను లైట్ తీసుకున్నాను. తర్వాత మళ్ళీ నామినేషన్స్ వచ్చినప్పుడు మళ్ళీ నా మీద ఏసాడు. ఇది ఇంకా జీవితకాలం నా మీద ఏసుకొని బతికేస్తావు నువ్వు సేఫ్ సైడ్ అనమాట. అంటే వేరే వాళ్ళని శత్రువులు చేసుకోవడం ఇష్టం లేదు. వీడి మీద ఎన్ని సార్లు ఏసినా వీడు కామ్‌గా ఉంటాడు. గేమ్ ఇంక స్ట్రాటజీ అర్థం చేసుకున్నాడు. అది వెంటనే నేను రిటర్న్ ఇచ్చా. హ్మ్. తర్వాత అప్పటినుంచి కొంచెం సూటిపోటి మాటలు, కొంచెం సెటరిక్‌గా మాట్లాడడం, ఇలా దానికి తోడు ఎక్కడైనా కెమెరాలు వాటి దగ్గర కూర్చొని, మీరు పొద్దున్న నిద్రపోయారో కదూ! మీరు మైకు ధరించలేదని బిగ్ బాస్ ఎన్ని సార్లు వార్నింగ్ ఇచ్చారు. మీరు పొద్దున్నే లేవరా? నేను చూడండి పొద్దున్న లేచి యోగా చేస్తాను, ప్రేయర్ చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పి ఇలా చెప్తూ ఉండేవాడు. సరే నామినేషన్ ఏసినందుకు ఏదో రకంగా నన్ను టార్గెట్ చేయడానికో లేకపోతే చేస్తున్నానని చెప్పి, లేదండి మీరు కూడా పడుకోండి. ఎందుకు పొద్దున్నే లేచి ఇది చేసుకుంటారు? హ్యాపీగా కొంచెం అప్పుడప్పుడు నాకు వెన్ను నొప్పి అని చెప్పి కంప్లెయింట్ చేస్తుంటాడు. ఇక్కడ పట్టు జస్ట్ ఇట్లా అంటుంటాడు. సరే పడుకోండి మీరు అందుకని పొద్దున్న లేచి మరీ 4 గంటలకు లేచి యోగాలు కాకుండా కొంచెం పడుకోండి. గివ్ సమ్ రెస్ట్ టు యువర్ స్పైన్ అంటే, నేను నీలాగా కాదు. నేను అది చేయాలి, ఇది చేయాలంటే. అని చేస్తూ కూడా నేను ఏం చేస్తున్నానో మీరు కనిపెడుతున్నారు కదా! నా స్పైన్‌కేమో రెస్ట్, మీ కళ్ళకేమో స్ట్రెయిన్ అని చెప్పా. ఓకే. నెక్స్ట్ ప్రేరణ. ప్రేరణ వెరీ ఎనర్జిటిక్ అండ్ ఎంథూసియాస్టిక్ గర్ల్. ఓకే. నేను చేసే జోకులన్నీ టక్కుమని క్యాచ్ చేసేస్తది. ఓహ్! ఆహ్, అందమైన అమ్మాయిలు వెంటనే టక్కుమని క్యాచ్ చేస్తారు. అందమైన అమ్మాయి కాదు అదే. బ్రెయినీ కూడా. కాకపోతే కన్నింగ్‌నెస్, వైస్‌నెస్ లేదు. యష్మి ఇన్‌ఫ్లూయెన్స్ ఎక్కువగా ఉంటది. తన ప్యాటర్నే ఫాలో అవుతూ ఉంటదనమాట. ఓకే. అది. నెక్స్ట్ పృథ్వీ మ్యాచో మ్యాన్. బాగా ఏమంటారు ఎక్సర్సైజ్‌లు, జిమ్‌లు బాగా చేసి కండలు తిరిగిన కన్నడ అబ్బాయి కదా! ఓకే. కన్నడ అబ్బాయి, కండ అబ్బాయి. కండ అబ్బాయి. ఓకే. నెక్స్ట్ యష్మి. యష్మి మామూలుగా టైంలో బానే ఉంటది. బట్ కెప్టెన్ అయిన తర్వాత గేమ్ ఆడాలి. ఏదో రకంగా అవతల వాళ్ళని ఇరకాటంలో పెట్టి ఏదో ఒకటి సంథింగ్ షుడ్ బి హ్యాపెనింగ్, గొడవలో ఏదో ఒకటి జరగాలి అని ఈ కోణంలో కొన్ని ఏదో సరదాగా వాళ్ళని ఏడిపించడం కోసం మీకు లేదుగా మాకుందిగా డ్రింక్, మీకు లేదుగా స్వీట్ మాకుందిగా స్వీటు అని చెప్పి. సో వాళ్ళతో కూడా ఏదన్నా పోక్ చేసి వాళ్ళని ఏదో చిన్న సరదాగా ఉంటే బాగుంటుంది. బట్ అది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుంది ఈ అమ్మాయి. నేను తినేసిన ప్లేట్లు నువ్వు గడగాలి, నేను తాగేసినవి డస్ట్‌బిన్‌లో పడేసి మళ్ళీ అవి తీసి బయట పెట్టి ఇది మళ్ళీ నువ్వు డస్ట్‌బిన్‌లో పడేయి. నాకు దాంట్లో అదేం సినిమా 'నరసింహలో' రమ్యకృష్ణ సౌందర్య ఇలా అంటది చూడండి కాలుతోటి. ఓకే. ఆ రేంజ్‌లో ఎందుకు అలా చేస్తున్నావు? మరి మానవత్వం కూడా లేకుండా అంటే, లేదు నీకు ఈ గేమ్ ఆడడం తెలీదు. ఇలాగే ఉండాలి. అంటే ఓకే. ఇలాగే ఆడాలి. మొన్న నాకు పెద్ద ఎక్స్‌పీరియన్స్ లేదు కదా! వీళ్ళన్నీ సీజన్‌లు చూసుకొని వచ్చినట్టున్నారు. అదే ఇప్పుడు గేమ్ లాగా ఆడితే ఓకే. గేమ్ కోసం ఆడాలనుకుంటే ఆ మైండ్ సెట్ నీది కాదు అసలకి. అసలు అందుకే సెట్ కాదా నీకు? అంతే. సో లాస్ట్ నీకిష్టమైన నేను ఫస్టే నామినేట్ చేసింది ఈ అమ్మాయినే. అదే. బట్ ఫైనల్‌గా కానీ గెలవాలనుకుంటుంది ఈ ఈ అమ్మాయి. అమ్మాయినే. ఎందుకంటే ఫస్ట్ ఏమి తెలీదు. ఏమి తెలియకుండా నామినేట్ చేశాం. అది కూడా నామినేషన్ అంటే ఏంటంటే ఊరికే సరదా నామినేషన్. అది మాకెవ్వరికీ తెలియదు సరదా అని. అనిల్ రావిపూడి గారు వచ్చారు. వచ్చి ఈసారి బిగ్ బాస్‌లో పెద్ద ట్విస్ట్ ఉండబోతుంది. ఫస్ట్ డేనే ఎలిమినేషన్ ఒకరిని తీసేస్తున్నాం ఓకే. అని చెప్పి మణికంఠని ఈవిడ్ని నామినేట్ చేశారు. చాలా మంచి అమ్మాయి. సో మణికంఠకి అందరూ మణికంఠ అని పెట్టారు. ఈ అమ్మాయి ఉండేసరికి ఇంకా నేనేం చేశాను, అందరూ పాపం మణికంఠకేసేస్తే వాడు ఏమైపోతాడు, ఏమి తెలియకుండా వచ్చిన రోజే వాడిని పంపించడం న్యాయం కాదని చెప్పి నేను సరే ఈ అమ్మాయికి వేద్దామని చెప్పి వేసాను. దానికి అనిల్ రావిపూడి గారు అప్పటికే మనకున్న ఇమేజ్ని ఆయన నువ్వు ఖచ్చితంగా అమ్మాయిలకి వేస్తావులే మగజాత అనుమత్యం కదా అన్నట్టుగా ఆయన అవును సార్ నేను వేస్తాను అని చెప్పి ఈ అమ్మాయికి వేసాను. ఓకే. బట్ తర్వాత తెలుసుకుంది షీఈస్ వెరీ వెరీ జెన్యూన్ కంటెస్టెంట్, వెరీ నైస్, స్పీక్స్ హార్ట్. తనది ఏదో సినిమా రిలీజ్ అయినప్పుడు ప్రమోషన్స్‌లో నేనే ఆ టైంలో అక్కడే కూర్చున్నా. ఓ
చాలా పెద్ద అభిమాని సార్ నీకు. మా ఫ్యామిలీ మేమందరం ఇలా రావటం నాకు చాలా హ్యాపీని. అమ్మాయి అంత సెన్సిటివ్, చాలా అంటే చాలా హార్డ్ వర్కర్. ఆ రోజు నాకు కూడా తెలిసింది ఫస్ట్ టైము. మళ్ళీ 'బిగ్ బాస్'లోకి వెళ్ళిన తర్వాత మొన్న చూసాను ఆ అమ్మాయిని ఇంకా. నాకు కొడుకు పుట్టాక వాళ్ళ అమ్మ, నాన్న కూడా వచ్చి హాస్పిటల్‌లో చూసి ఎళ్లారు. ఏ ఓహ్! పరిచయం లేదు అంతకుముందు మాకు. ఫస్ట్ టైమ్ నేను అక్కడ 'బిగ్ బాస్'లో చూడడమే. బట్ బయటకొచ్చాక వచ్చి మరీ చూసిపోయారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా అంత అవును. అవును. సెన్సిబుల్. అవును. విన్నా నేను కూడా. నెక్స్ట్. హ్మ్. 'మణికంఠ' గేమ్ ఈ అబ్బాయి కోసం చెప్పేదంతా నిజమా? అబద్ధమా అసలకి? హౌస్‌లో ఫస్ట్‌లోనే స్టార్ట్ చేసాడు అంతా. అమ్మ అవును. లేదు, నాన్న లేదు. వైఫ్ కూడా ఎళ్ళిపోయింది. ఇది రకరకాల ఏదేదో చెప్తున్నాడు. అర్థం కావట్లేదు ఎవరికీ. పుల్లలు పేర్చి అమ్మ చితి మంట పెట్టాను. అవన్నీ ఏవీలో చెప్పుంటాడేమో. బట్ ఇక్కడెందుకు చెప్పాడనేది మాకు అర్థం కాలే. ఎవరు అడగను కూడా అడగల. హ్మ్. సింపతి కోసం ఫస్ట్ వీకే ఎలిమినేట్ అయిపోకుండా కాపాడుకోవడం కోసం అలాంటి గేమ్ ఆడినట్టున్నాడు. హ్మ్. బట్ తర్వాత అందరం చెప్పాం. నేను కూడా చెప్పాను. ఇది మరీ శవాలు గురించి చెప్పి దాని గురించి సింపతి చేసుకోవాల్సిన అంత దారుణమైన పొజిషన్ అది. అంటే లేదు నాకు 'బిగ్ బాస్' చాలా అవసరం. నాకు ఈ డబ్బులు చాలా అవసరం. నేను ఎలాంటి స్టేజ్‌లో ఉన్నానో తెలీదు. ఇదే మాట ఆదిత్య కూడా చెప్తాడు. హ్మ్. నాకు ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అంటే సరే బాబు అంత ఇంపార్టెంట్ అయితే సరే తీసుకో అన్నట్టుగా ఆత్మాభిమానం చంపుకుంటున్నారు. పర్ఫెక్ట్ మాట అది. ఇంక అవన్నీ పక్కన. టార్గెట్ కోసం ఏది ఎంతకైనా మేము అది అన్నట్టుగా అనిపించింది నాకు. చెప్పా నేను ఇది బాలేదు. మరి అంత చేయాల్సిన పని లేదు. సో అది గేమ్ కోసం ఎక్కడికైనా వెళ్తాను. ఎంత దూరమైనా ఎళ్తారు ఈళ్ళు. అంతే. మానవత్వం, మంచితనం ఇవన్నీ కూడా ఏముండవు. సెకండరీ. హ్మ్.